మేము పుట్టి పెరిగిన ఇల్లు అయితే చూద్దాం రండి. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కనబడింది కదండి. అందులో అయితే అంతకుముందు ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉండేదండి. ఈ పరదా కట్టిన ఈ ఇంట్లో అయితే మేము పుట్టయితే పెరిగామండి. ఇంకా తర్వాత అయితే ఆ ఇల్లు అమ్మేసాము. అదైతే ఇప్పటికి 3 సార్లు మార్చేశారండి. మేము కట్టినట్టయితే లేదు. ఇంకా ఈ పక్కన ఇల్లు కట్టామండి. అది అమ్మిన తర్వాత ఇది 4 పోర్షన్ల ఇల్లు కట్టాము. ఇందులోంచి కూడా 2 పోర్షన్లు తీసేసి ఇంకా ఈ మిగిలిన 2 పోర్షన్లలోనైతే మా పెరగడం, పెళ్ళిళ్ళు అవ్వడం అన్నీ ఇందులోనే అయ్యాయండి. ఇంకా ఇల్లు ఇప్పటికీ స్థిరంగా అలాగే ఉండిపోయింది. ఇంకా మా నాన్నగారు అయితే కాంట్రాక్టర్ పని చేసేవారండి. చక్కగా డిజైన్ చేసుకొని కట్టుకున్నారు. ఇంకా ఈ బావ అయితే మా అమ్మ పట్టుబట్టి కట్టించిందండి. బోరు వేస్తానంటే అస్సలే ఒప్పుకోలేదు. బోరు వద్దు, అందరూ ఆడపిల్లలే ఉన్నారు, కరెంటు ఉంటుందో లేదో తెలియదు సమయానికి అని బావే కావాలని పట్టుపట్టి చేయించిందండి. ఇంకా ఈ షోకేస్ ఐటము, ఈ ఇల్లు డిజైనింగ్ అంతా మా నాన్నగారు ఇష్టపడి చేయించుకున్నదండి. తనకు నచ్చినట్టుగా ఇలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి మా పుట్టిల్లు అంటే. ఇంకా కిచెను ఇలా వెనక వైపు సంది, ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అన్ని వసతులతోని మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేశారండి. మా నాన్నగారే కాంట్రాక్టర్ కాబట్టి ఇంకా తనకు నచ్చిన విధంగా కట్టారు. ఇంకా ఈ షోకేస్ డిజైనరీ అంటే చాలా ఇష్టం అండి మా నాన్నకైతే. ఇంకా సెల్ఫ్లలో కూడా చాలా షోకేస్ వస్తువులు ఉంటాయి. ఇంకా కట్టాలు కట్టెసందు అని మా ఇంట్లో చాలా మంచి మంచి వస్తువులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇంటి ముంగట అయితే లొకేషన్ అంతా ఇలా ఉందండి. ఆ ముందట ఆంటీ వాళ్ళేనండి మమ్మల్ని ఇలా వాకింగ్ అటు ఇటు తీసుకువెళ్ళారు అని చెప్పాను కదండి ముగ్గుల వీడియోలో. ఆ ముందున్న ఆంటీ వాళ్ళదే. ఇంకా మా ఇంట్లో ఈ వెంకటేశ్వర స్వామి కానీ, సాయిబాబా కానీ ఇంకా చాలా ఉంటాయండి షోకేస్లో. సీనరీస్ అయితే మా నాన్నగారు చాలా ఇష్టంగా తెచ్చిపెట్టుకున్న వస్తువులేనండి అవన్నీ అయితే. ఇంకా ఇదైతే మా తమ్ముడి బైక్ అండి. ఇంకా ఇప్పటికీ వాడుతూనే ఉన్నాము. ఇది మా చిన్న అబ్బాయి అయితే వాడుతున్నాడు ఇప్పుడు. ఇంకా నేనైతే ఇది దసరాకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఇప్పుడైతే ఇల్లంతా కొత్తగా పెయింటింగ్స్ వేశారు. ఇంకా మొన్న బోనాల వీడియోలో చూసారు కదండి పెయింటింగ్ వేసిన. ఇంకా మా నాన్నగారు అయితే చిన్ని కృష్ణయ్య విగ్రహం కాశీలో కావాలని తీసుకొచ్చుకున్నాడండి. ఇంటికి వారసుడు రావాలి అంటే అలా తొట్లలో ఉన్న బాలకృష్ణయ్యని తీసుకొచ్చుకోవాలట. ఇంకా మాకైతే చెప్పాడు. మా ఇంట్లో కూడా బుల్లి కృష్ణయ్య అయితే వచ్చాడండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.